గుజరాత్లోని అహ్మదాబాద్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మేఘానిలో కూలిన ఎయిర్ ఇండియా విమానం బీజే మెడికల్ కాలేజీపై కూలడంతో 20 మందికి పైగా మెడికోలు మరణించారు. AI-171 విమానం మధ్యాహ్నం 1:38 సమయంలో టేకాఫ్ అయిన విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో 12 మంది సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులు, విమానంలో 2 పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. విమానంలో 169 మంది భారతీయులు ఉండగా 53 మంది బ్రిటన్ వాసులు ఉన్నారు. విమానంలో ఒక కెనడియన్, 7 పోర్చుగల్ వాసులు, విమానంలో 2 శిశువులతో సహా 13 మంది చిన్నారులు ఉన్నారు. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న AI-171 విమానం ప్రమాద స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యల్లో BSF, NDRS సిబ్బంది 90 మంది చొప్పున 3 బృందాలుగా సహాయక చర్యలు. విమానంలో మాజీ సీఎం విజయ్ రూపాని సైతం ఉన్నట్లుగా తెలుస్తుంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో పలు భవనాలు సైతం అధికంగా ధ్వంసం అయినట్లుగా తెలుస్తుంది. సహాయక చర్యలు ఇప్పటికే చేపట్టారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్టును మూసివేశారు. ఎయిర్ ఇండియా హెల్ప్ లైన్ నెంబర్ 1800569144 నెంబర్కు సహాయక చర్యల కోసం సమాచారం అందివ్వాలంటూ కోరుతున్నారు. पूरा ही गया हुआ है कोई